నమస్తే. ప్రస్తుతం మనతో పాటు గిరిజన సంఘాల జేఏసీ నాయకులు అశోక్ రథోడ్ ఉన్నారు. ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చి కూడా 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో కాంగ్రెస్ ఆదివాసీ అయితే మాత్రం ఇక ప్రజల్లోకి వెళ్ళి కూడా బస్సు యాత్ర కూడా చేపడుతుంది. ఇదే సందర్భంలో వారి రియాక్షన్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఒకవైపు ఇందిరాగాంధీ రిజర్వేషన్లు ఇచ్చింది, ఆ రిజర్వేషన్ ఫలాలు పూర్తయి 50 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా ప్రజల్లోకి బస్ యాత్ర ద్వారా కాంగ్రెస్ ఆదివాసీ వెళ్తుంది. ఏం చెప్తారు? సంతోషం. ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చారు. 108 ఆఫ్ 1976 యాక్ట్ తీసుకొచ్చి అప్పుడున్న పరిస్థితులు బట్టి ఇందిరాగాంధీ గారు గుర్తించారు, రిజర్వేషన్ ఇచ్చారు. సంతోషం. మరి ఇప్పుడు ఉన్నది ఇందిరాగాంధీ గారి రాజ్యమే కదా. మరి అప్పుడున్న ఇందిరాగాంధీ గారు న్యాయం చేసినప్పుడు ఇప్పుడున్న ఇందిరాగాంధీ రాజ్యంలో ఎందుకు అన్యాయం జరుగుతున్నది? ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారు తండాలకు ప్రత్యేక గ్రామ పంచాయతీ తీసుకొచ్చి అక్కడ తండాలకు రెవెన్యూ ఏర్పాటు చేస్తే తండా అభివృద్ధి చెందుతుందని రాజీవ్ గాంధీ చాలా గొప్ప ఆలోచనతో తీసుకొచ్చారు. సంతోషం. మరి ఇప్పుడు సోనియా గాంధీ గారు ఉన్నారు, తెలంగాణ తీసుకోవడానికి చాలా గొప్ప పాత్ర తీసుకొచ్చారు. మరి రాహుల్ గాంధీ గారు ఉన్నారు కదా. ఇప్పుడు ఎవరి రాజ్యంలో ఉన్నాం? రాహుల్ గాంధీ గారి రాజ్యంలో ఉన్నాం కదా. మరి రాహుల్ గాంధీ గారు అన్యాయం ఎందుకు చేస్తున్నారు? మాకు 3 సంవత్సరాలుగా రాహుల్ గాంధీ ఏం చేస్తున్నారు? ఒకవైపు కాంగ్రెస్ అధికారంలో ఉంది, నిజంగా గిరిజనులకు ఏం చేయాల్సిన అవసరం ఉంది? గిరిజనకు ఇచ్చిన మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. గిరిజనులకు పూర్తి స్థాయి మంత్రి పదవి కేటాల్సిన అవసరం ఉంది. గిరిజన బిడ్డలకు రాహుల్ గాంధీ గారు చెప్తారు, జిస్నే జిత్తే హిస్సేదారి ఉస్నే ఉత్తే భాగ్యదారి అంటారు. అంటే ఎవరి జనాభా ఎంత ఉంటే వారికి అన్ని పదవులు రావాలి, అంత పార్టీలో ప్రాధాన్యత రావాలి, అధికారంలో కూడా వాళ్ళ భాగ్యం ఉండాలని చెప్పేసి అంటారు. మరి ఈ 3 సంవత్సరాల్లో ఒక గొప్ప స్థాయిలో ఉన్న బంజారా నాయకుడు పేరు చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఒక నామినేటెడ్ పదవి ఇచ్చిరా? ఇవ్వలేరు. ఒక కార్పొరేషన్ మొన్న ఒక నెల రోజుల క్రితము అన్ని కుల సంఘాల కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. మరి శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఎందుకు ఏర్పాటు చేయలేదు? నేను చెప్పింది కాదు కదా. మీరు మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పేరే నేను గుర్తు చేస్తున్నా. మీరు SC/ST కమిషను ఢిల్లీలో సెపరేట్ ఉంటుంది, పక్కనున్న మన ఆంధ్రప్రదేశ్లో సెపరేట్ ఉంటుంది, మన తెలంగాణలో ఎందుకు ఉండదు? మీరు చెప్పిన మేనిఫెస్టోలో ఇది ఉంది. మీరు మేనిఫెస్టోలో ఐటీడీఎల్ కొత్త 5 ఐటీడీఎల్ ఏర్పాటు చేసి గిరిజన గూడాలలో ఉన్న తండాలను అభివృద్ధి చేస్తాం. ఐటీడీఎల్ పెట్టి అక్కడ ఐటీడీఏ పాటు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేస్తామన్నారు. ఎందుకు ఏర్పాటు చేయలేదు? 3 సంవత్సరాలు అయిపోయింది కదా. మీరు అలాగే విద్యాజ్యోతి ఏర్పాటు చేస్తామన్నారు. విద్యాజ్యోతి పథకం కింద మన ఏంటిది 10వ తరగతి పాస్ అయితే 10,000, ఇంటర్మీడియట్ పాస్ అయితే 15,000, డిగ్రీ పాస్ అయితే 25,000, PhD పాస్ అయితే ₹1,00,000 ప్రోత్సాహకాలు అందిస్తా అన్నారు. మరి ఇవి ఎంతమందికి ఇచ్చారు? శ్వేతపత్రం విడుదల చేయగలుగుతారా? ఒక వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారా? అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కింద విద్యార్థులకు విదేశాలకు పంపించి చదివించే స్కాలర్షిప్ ఉంటుంది. ఈ 3 సంవత్సరాలుగా ఎంతమంది విద్యార్థులకు స్కాలర్షిప్ ఇచ్చి పంపించారో ఒక వైట్ పేపర్ విడుదల చేయగలుగుతారా? అలాగే ఇందిరమ్మ ఇల్లులు అంటే ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు ఉంటూ వెడమభోజుని ఎమ్మెల్యే చేసి వారేమో బెంచ్ యాత్ర చేస్తున్నాడు, మమ్మల్ని ఏమో బస్సు యాత్ర చేయమంటారు రేవంత్ రెడ్డి గారు. అరే మా వాళ్ళందరూ బంజారా ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మేము 40 లక్షల జనాభా ఉన్నాము, సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ తెలంగాణ రాష్ట్రంలో, మాకు మంత్రి పదవి కేటాయించడం లేదు, తండాల ప్రజలు అడుగుతున్నారు మేము పోయినప్పుడల్లా మాకు మంత్రి పదవి కేటాయించినప్పుడు అంటే మీరు వెంటనే ఆ శివలాల్ మహారాజ్ విగ్రహాన్ని స్థలం పరిశీలన చూసిరండి అని చెప్పేసి ఒక 10 మా ఎమ్మెల్సీని అందరినీ పిలిపించి శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ భూమి స్థలం చూపెట్టమంటారు. అంటే 3 సంవత్సరాల నుంచి భూమి చూడాలా? ఇక 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారండి మా వాళ్ళు. ఆ శివలాల్ మహారాజు జయంతి అప్పుడు ఇచ్చే ₹1,00,00,000 కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. కార్పొరేషన్ ఇవ్వలేదు. మొన్న ఈ ఫ్యూచర్ సిటీలో 3 నెలల నుంచి ధర్నా చేస్తున్న భూములు లాక్కోవద్దని వాళ్ళని పరామర్శించారా ఈ బస్సు యాత్ర నాయకులు? అలాగే లగచర్ల బాధితులు భూములు లాక్కున్నారు కదా, వాళ్ళని పరామర్శించలేదు నాయకులు, పరామర్శించలేదు. నిన్నగాక మొన్న DTO వెంకన్న నాయక్ గారు భూపాల్పల్లిలో శాండ్ మాఫియా లారీలు ఎక్కించి చంపించేసానే కదా. మరి ఈ బస్సు యాత్ర పరామర్శించింది ఆ కుటుంబానికి? గురుకుల పాఠశాలలో గురుకుల హాస్టళ్లలో విద్యార్థులు ఫుడ్ పాయిజన్ అయి చనిపోతున్నారు, హాస్పిటల్ అవుతున్నారు కదా. వీళ్ళు బస్సు యాత్ర నాయకులు పాల్గొన్నారు, ఎక్కడ పరామర్శించరా? మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట ఎంతో డబ్బులు వసూలు చేసి 9 మంది ప్రాణాలు పోయినాయి. గిరిజన బిడ్డలే కదా. ఎవరైనా వచ్చి పరామర్శించిందా? మరి ఇందిరాగాంధీ రాజ్యంలో ఎందుకు గిరిజన బిడ్డలకు న్యాయం జరుగుతలేదు? ఇప్పుడు అన్యాయం ఎందుకు జరుగుతుంది? ఇప్పుడు ఎందుకు స్వర్ణోత్సవాలు గుర్తుకొచ్చాయి? మీరు న్యాయం చేసి కదా స్వర్ణోత్సవాలు చేయాలి. అన్యాయం చేసి స్వర్ణోత్సవాలు చేస్తారా? గిరిజన ద్రోహోత్సవాలు అంటున్నాం మేము. ఇవి స్వర్ణోత్సవాలు కావు, గిరిజన ద్రోహోత్సవాలు. స్వర్ణోత్సవాలు దేనికంటారండి? ఒక మంత్రి ఇచ్చినప్పుడు 3 సంవత్సరాలు అయింది కదా, ఇప్పుడు 1 సంవత్సరం అయితే ఎలక్షన్లో, ఇంకా మంత్రి పదవి ఎక్కడ చేయాలి? ఎవరికి చేయాలి? ఒక ట్రైకార్ ఇచ్చిన సబ్సిడీ కార్లు ఉంటాయి మనకు,
సబ్సిడీ ప్రభుత్వం రాగానే సబ్సిడీ క్యాన్సిల్ చేసినారు. అంటే న్యాయం చేసినట్ట అన్యాయం చేసినట్ట? ఈ ప్రశ్న రాముల్ నాయక్ గారిని అడిగినప్పుడైతే మొత్తం ఒక ఆన్సర్ చెప్పారు. గిరిజనుల పట్ల కాంగ్రెస్ చిత్తశుద్ధి ఉంది, తప్పకుండా త్వరలో మంత్రి పదవి వస్తుంది, అలాగే సరైన అవకాశాలు కూడా దొరుకుతాయి, కాంగ్రెస్తోనే ఏదైనా సాధ్యమవుతుంది. కొందరు సంఘాల నేతలు, గిరిజన సంఘాల అయితే నేతలు మాత్రం మాట్లాడుతున్నారు, కానీ వాస్తవంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందని కూడా ఆయన అంటున్నారు. చిత్తశుద్ధి ఉంటే మరి 3 సంవత్సరాలు ఎక్కడ పోయింది చిత్తశుద్ధి? అన్ని సామాజిక వర్గానికి న్యాయం చేసినప్పుడు చిత్తశుద్ధి ఉన్నప్పుడు బంజారా సామాజిక వర్గానికి పదవులు ఇవ్వడానికి చిత్తశుద్ధి ఎందుకు అడ్డం వచ్చింది? ఇప్పుడు మీరు చెప్పినటువంటి పేరు వారు చాలా గొప్ప అనుభవం ఉంది, ఖాన్ శ్రీరామ్తో పనిచేసినటువంటి గొప్ప అనుభవం ఉంది. అదే బంజారా నాయకులు ఇందిరాగాంధీ గారితో పనిచేసినటువంటి అనుభవం ఉంది. అదే బంజారా నాయకుల్లో కేంద్ర మంత్రి చేసినటువంటి అనుభవం ఉంది. ఏం తక్కువ అండి మాకు? మేము అన్ని దాంట్లో ఉన్నాం. మా భూములు లాక్కుంటారు, అన్యాయం అయిపోతారు, కానీ మీరు ప్రశ్నించారు. కానీ చిత్తశుద్ధి అనే పేరు తీసుకొస్తున్నారే దేనికి ఇప్పుడు? అంటే ఇప్పుడు గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అక్కడ పోతున్నాయి. మీరు ఆగండి, మాకు మంత్రి పదవి ఇస్తాయి, మాకు ఎమ్మెల్యేలు వస్తున్నారు, మాకు ఎమ్మెల్సీ ఇస్తా అని మాకు ఆశ పెట్టిస్తున్నారు, మాకు కండిషన్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కండిషన్ పెడుతున్నారు, వేం నరేందర్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే కన్విన్స్ చేస్తున్నాడు, మహేష్ కుమార్ గౌడ్ దగ్గరికి వెళ్తే కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. సిసిసి ఫార్ములా. మా బంజారా నాయకులేమో అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారండి. ఇక్కడ చిత్తశుద్ధి, ఇక్కడ మా గిరిజన బిడ్డలకు అండగా అని ఏ మాటలు లేవు. ఇక్కడ మా వాళ్ళు కన్ఫ్యూజన్లో చేస్తున్నారు. నీకు మంత్రి పదవి వస్తే నువ్వు డబ్బులు పెట్టు బస్సు యాత్రకి, నాకెందుకు వస్తుంది మీకే వస్తుందని వీలు పెట్టమంటారు. వాళ్ళ పంచాయతీ. ఒకవైపు ఏమో బస్సు యాత్ర అంటుండో, మరి సీతక్క వర్గం ఏమో వాళ్ళకి మంత్రి పదవి కేటాయిస్తే మేము సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి ముందు ధర్నా చేస్తామంటున్నాం. అంటే దీన్ని ఏమన్నారు ఇప్పుడు? అంటే ఆ కాంగ్రెస్ పార్టీ నాయకులు దీనికి సమాధానం చెప్పగలుగుతారా? మీ తండా బాధ్యతలే కదా, మన నాయకులే కదా, మన కుటుంబ సభ్యులే కదా, ఫ్యూచర్ సిటీలో భూములు లాక్కుంటారు కదా, ఎందుకో మాట్లాడలేరు? అంటే చిత్తశుద్ధితోనే భూములు లాక్కుంటారా? లగచర్లతో చిత్తశుద్ధితోనే భూములు లాక్కురా? చిత్తశుద్ధితోనే DTO వెంకన్న నాయక్పై లారీలు ఎక్కించిరా? ఇదే చిత్తశుద్ధితో అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇంప్లిమెంట్ చేసిరా? ఇదే చిత్తశుద్ధితో విద్యాజ్యోతి ఇంప్లిమెంట్ చేసిరా? ఇంద్రమైళ్ళకి 6 లక్షల రూపాయలు ఇచ్చిరా? శివలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిరా? ఒక బంజారా భవన్ ఉంది, బంజారా భవన్ బంజారాల చేతిలో ఉంది. ఇప్పుడు ఎవరి చేతిలో ఉంది? కనీసం మీ చేతిలోనే ఉందా? ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో ఎవరు పనిచేస్తున్నారో తెలుసా? మన ట్రైబల్ వెల్ఫేర్ బడ్జెట్ ఎంతో తెలుసా? ఆ బడ్జెట్ ఎక్కడ డైవర్ట్ చేస్తుందో తెలుసా? మరి అన్యాయం ఎక్కడ జరిగిందండి? చిత్తశుద్ధి అనే మాటలు మాట్లాడుతున్నారు. అందుకే బంజారా ప్రజాప్రతినిధులతో మాట్లాడడం కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గిరిజన సంఘాలకు సమాధానం చెప్పండి. మా బంజారా ప్రతినిధులు మీకు ఇందాక చెప్పినట్టు వారు కండిషన్ పెడతారు, వీళ్ళు కన్విన్స్ చేస్తారు, ఇక్కడేమో కన్ఫ్యూజ్ అయిపోతారు. ఎక్కడేం చేయమంటారండి వాళ్ళని? వాళ్ళు అందరూ ఒక్కొక్క చేతిలో బందీలుగా ఉన్నారు. వాళ్ళు స్వతహాగా ఏ నిర్ణయం తీసుకోలేరు, వాళ్ళు స్వతహాగా ఎటువంటి కార్యక్రమం చేసుకోలేరు. మేము అడిగిన పాపానికి మాకు పనిష్మెంట్. ఏదో స్కూళ్ళల్లో లేట్ వచ్చినందుకు టీచర్ బింగిల్ తీపిస్తుంది కదా, అరే మీరు లేట్గా అడిగిరు, మీరు ఇప్పుడు బస్సు యాత్ర తీసుకొని తిరిగి పండి అంటారు. వెడమబోజుకేమో బెంజ్ యాత్ర చేపిస్తున్నాడు. ఆయన గిరిజన బిడ్డనే కదా, గిరిజన బిడ్డకేమో సీతక్కకు మంత్రి పదవి ఇచ్చేస్తారు. అక్కడ గోండుకోయ సామాజిక వర్గం 7 లక్షలు ఉంటారండి. ఎమ్మెల్యే సీట్లు ఎన్ని కేటాయించారు? 7 కేటాయించారు. మేము 40 లక్షలు ఉన్నాం. నేను చెప్పే మీ జనాభా లెక్కలే చెప్తున్నాయి కదా, మాకు 4 ఇచ్చారు. ఇది చిత్తశుద్ధితో ఇచ్చేదా? అన్యాయం చేసిరా? న్యాయం చేసిరా అండి? ఎక్కడ న్యాయం చేశారు? రాహుల్ గాంధీ జిస్ని జిత్తే ఇస్తేదారి ఉస్ని ఉత్తే భాగేదారి అంటాడు. ఇది అన్యాయం కాదా? ఇప్పుడు స్వర్ణోత్సవాలు చేసుకునే సమయం ఇది, బుద్ధి ఉండాలి కదా. కనీసం తండా ప్రజలకు క్షమాపణ చెప్పండి, గిరిజన ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ తర్వాత మీరు ఇచ్చినటువంటి హామీని ఇంప్లిమెంట్ చేయండి. ఇవేవి చేయకుండా మీరు బస్ యాత్ర మీ స్వార్థం కోసం, మీ ఉద్యోగాల కోసం, మీ పదవుల కోసం గిరిజన బిడ్డలను బలిపరుషులు చేస్తున్నారు. ఇందాక మా దగ్గర కాంగ్రెస్ పార్టీ ఏఎంసీ డైరెక్టర్ వచ్చిండు, కర్తాల్ ఏఎంసీ డైరెక్టర్ వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడే వచ్చిండు. మేము ఫస్ట్ తల్లి తర్వాతనే బడి అన్నాడు. అంటే ఫస్ట్ నా జాతి తర్వాతనే నా పార్టీ అన్నాడు. నా జాతికి అన్యాయం చేస్తున్నప్పుడు పార్టీని పెట్టుకుని ఏం చేయాలండి? ఫైనల్గా ఒకటి చెప్పండి, ఇప్పుడు ప్రభుత్వము తక్షణమే గిరిజనులకు ఏం చేయాల్సిన అవసరం ఉందో ఒకటి చెప్పండి. దాంతోపాటు ఒకవేళ ప్రభుత్వము మీ హామీలను నెరవేర్చకపోతే ఎలాంటి కార్యాచరణ ఉంటుంది? తప్పకుండా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తాం.
మా కార్యాచరణ ఇంప్లిమెంట్ చేయకపోతే మీరు ఇచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకోటి, మాకు మంత్రి పదవి ఇవ్వాలి, రాజ్యసభలో మాకు అవకాశం కల్పించాలి. మాకు ఎమ్మెల్సీలో ఒకరికి ఇచ్చారు, ఇంకా 3 స్థానాలు ఇంకా వెంట బాకీ ఉన్నాయి. 79 నామినేటెడ్ పోస్టులు ఇస్తే మాకు ఒక్కటి కూడా రాలేదు. ఆ 79లో మాకు రిజర్వేషన్ శాతం 70 అంటే కనీసం 7 అన్నా మాకు రావాలి. 7 నామినేటెడ్ పోస్టులు రావాలి. ఎస్సీ ఎస్టీ కమిషన్ సపరేట్ చేయాలి, అక్కడ మా నాయకులకు కేటాయించాలి. ఈ సేవలాల్ మహారాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి, 1000 కోట్ల రూపాయలు బడ్జెట్ చేయాలి. ఇచ్చిన హామీలను నెరవేర్చాలి. తండా ప్రజలకు న్యాయం చేయాలి. సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని బంజారాహిల్స్లో ఏర్పాటు చేయి. బంజారా భవన్ ఇక్కడ ఉన్నప్పుడు ఆ మధ్యమడుగులో ఏం చేస్తారండి? సేవలాల్ మహారాజ్ విగ్రహాన్ని చెంచుగూడలో ఏం చేస్తారండి? ఇవన్నీ దీనికి సమాధానం చెప్పి మీరు స్వర్ణోత్సవాలు చేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. మీరు పార్టీ తీసుకున్న కార్యక్రమం మమ్మల్ని మా నాయకులను బలిపశువులు చేసి వాళ్ళని కీలు బొమ్మల్లా ఆడుకుంటున్నటువంటి బస్సు యాత్ర ఇది. ఒక్క తండాకి వెళ్ళే దమ్ముందా ఈ బస్సు యాత్ర తీసుకెళ్ళి? వాళ్ళ రూట్ కూడా ఎట్లుందంటే, ఒక ఎస్టీ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఫస్ట్ ఎంచుకుంటే దేవరకొండ ఎంచుకోవాలి, లేకపోతే ఖానాపూర్ ఎంచుకోవాలి, లేకపోతే ఆసిఫాబాద్ ఎంచుకోవాలి. ఈ 12 నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గాన్ని గిరిజన స్వర్ణోత్సవాల పేరుకి అక్కడ నియోజకవర్గాన్ని ఎంచుకోవాలి. ఇందిరాగాంధీ గారు హెలికాప్టర్ తీసుకొని దేవరకొండలో ల్యాండ్ అయ్యారు. దేవరకొండ నుంచి ప్రారంభించండి. మీరు కాంగ్రెస్ పార్టీ భవన్ నుంచి ప్రారంభిస్తారు, సంతోషమే. మరి ఎక్కడికి వెళ్ళాలి? సీదా దేవరకొండకి వెళ్ళాలి కదా. మీరు మైదాన ప్రాంతానికి ఏం అవసరం అండి? 30% లంబాడీలకేమో పదవులు వస్తున్నాయి, 70% ఉన్న లంబాడీలకు పదవులు వస్తలేవు. ఇది న్యాయమా అన్యాయమా అండి? దీని గురించి మాట్లాడితే ఆ చిత్తశుద్ధితో పనిచేస్తున్నామంటే గివేం మాటలండి? తక్షణమే మీ మీ ఆత్మపరిశీలన చేసుకోండి. మీరు చాలా మేధావులు, మిమ్మల్ని నమ్మి బంజారా జాతి మా నాయకులు ఉన్నారనుకున్నారు, కానీ మీరు ఇంత మేధావులని నేను ఎప్పుడు అనుకోలేదు. మీరు గౌరవనీయులు, పెద్దలు, మా గురువర్యు లాంటి వాళ్ళు. మాకు మీ పట్ల చాలా గౌరవం ఉంటుంది. మీరు మాట్లాడితే మా బంజారా జాతి గురించి మాట్లాడిననే గొప్పగా అనుకుంటాం. కానీ మీరు ఈ విధంగా స్వర్ణోత్సవాలు బస్సులోకి వెళ్ళి టైంపాస్ చేసుకొని ఆ చుట్టూ రోడ్ వెళ్ళి అక్కడికి వెళ్ళి అచ్చంపేట అవుతారంట, అక్కడికి వెళ్ళి వనపర్తి అట్లా తిరిగి రోడ్డు మీదనే తిరుగుతారంట. వీళ్ళు ఒక్క తండా పేరు లేదండి వాళ్ళ డీటెయిల్స్లో. ఇవి స్వర్ణోత్సవాలా? రోడ్డుకి ఇచ్చినామా అండి మనం? స్వర్ణోత్సవాలు తండాలకు ఇచ్చినామా? రాజీవ్ గాంధీ ఇంప్లిమెంట్ చేసిన తండా పంచాయతీలు ఇంప్లిమెంట్ చేయాలి కదా, అప్పుడు స్వర్ణోత్సవాలు చేసుకోవాలి. ఇందిరాగాంధీ గారు రిజర్వేషన్ ఇచ్చారు, మరి ఆ రిజర్వేషన్ ఫలాలు ఇప్పుడు ఇంప్లిమెంట్ కాకపోతే స్వర్ణోత్సవాలు ఎందుకు చేసుకోవాలి? గిరిజన ద్రోహోత్సవాలు చేసుకోవాలి. సో తప్పకుండా గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మేము బస్సు యాత్రని అడ్డుకుంటాం. మా నాయకులు ఎక్కడికక్కడ సిద్ధమయ్యారు, తండా ప్రజలు సిద్ధమయ్యారు, వీళ్ళని తరిమి కొట్టడానికి కూడా సిద్ధమయ్యారు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో భాగంగా ఇచ్చిన హామీలనే నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈరోజు గిరిజనులంతా ప్రధానంగా లంబాడాలు అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి కూడా ఈరోజు సహకరిస్తే కనీసం మంత్రివర్గంలో స్థానం లేదు, కార్పొరేషన్లో స్థానం లేదు, నామినేటెడ్ పదవుల్లో స్థానం లేదు, ఎమ్మెల్సీ స్థానాల్లో స్థానం లేదు. ఇలా ప్రతి ఒక్క దగ్గర కూడా లంబాడాలకు అన్యాయమే జరుగుతుంది. ఒకవైపు సేవలకు సంబంధించిన అంశం కూడా అలాగే పెండింగ్లో ఉంది. మరోవైపు ఎక్కడికక్కడే అసలు ఒకవైపు రాజకీయంగా అధికారంలో కూడా ఉన్నప్పటికీ అధికారంలో తీసుకురావడానికి సహకరించినప్పటికీ ఈరోజు బస్సు యాత్ర పేరుతో ఈరోజు గిరిజనులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. మేమైతే మాత్రం ఆ బస్సు యాత్రను ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేసిన బస్సు యాత్రను అయితే మాత్రం అడ్డుకుంటాం. ఇకనైనా మంత్రివర్గంలో స్థానం కల్పించాలి, గిరిజనులకు ఏదైతే ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కూడా అశోక్ రథోడ్ గారు అయితే మాత్రం చెప్పిన సందర్భంగా కనిపిస్తాం. చూడాలి మరి బస్సు యాత్ర ఒకవైపు రేపటి నుండే ప్రారంభం కాబోతుంది. 25వ తారీఖు నుండి 28 చివరి వరకు ఉంటుంది, ఇలా చివరి రోజు వరకు ఉంటుంది. ఇలాంటి సందర్భంలో అడ్డుకుంటామనే ప్రకటనల నేపథ్యంలో మరి ఈ యాత్ర ఎలా సాగుతుందో లేదని మాత్రం భవిష్యత్తులో తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. కెమెరా పర్సన్ ప్రశాంత్తో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.